ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మూవీ దేవరా పార్ట్ 1. ఈ మూవీకి డైరెక్టర్ కొరటాల శివ. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన జనతా క్యారేజ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిన విషయమే. అదే నమ్మకంతో కొరటాల శివ గారి లాస్ట్ మూవీ ఆచార్య ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ గారు మరొకసారి అవకాశం ఇచ్చారు. RRR మూవీతో మన తారక్ అన్నకి ఇండియా వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాంతో సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ తో సముద్రంలో జరిగే స్టోరీలా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు డబల్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మనం ట్రైలర్ లేదా మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు. మే 20న ఎన్టీఆర్ గారి బర్త్డే కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మే 19న రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. సెకండ్ మూవీ వార్ 2 మూవీ. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీలో హీరోగా రితిక్ రోషన్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ గారిని ఒక మెయిన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ గురించి ఇంకా ఏం అప్డేట్స్ రాలేదు, కానీ మన తారక్ అన్న ఏ క్యారెక్టర్ అయినా నటించగలడు. ఈ మూవీ స్పై సినిమాటిక్ యూనివర్స్ భాగంగా రాబోతుంది. అసలు స్పై సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని సినిమాస్ వచ్చాయి, హిట్ అయ్యావా ఫ్లాప్ అయ్యావా, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. వార్ 2 మూవీ షూటింగ్ లో ఆల్రెడీ మన తారక్ అన్న జాయిన్ అయ్యాడు. ఈ మూవీ ఆగస్ట్ 14, 2025 రిలీజ్ కాబోతుంది. థర్డ్ మూవీ ఎన్టీఆర్ 31. ఈ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నీల్మా గురించి తెలిసిందే కదా. నీల్మా మూవీస్ బ్లాక్ థీమ్ లో చాలా వైలెంట్ గా ఉంటాయి. ప్రశాంత్ నీల్ తీసింది 4 సినిమాలు అయినా ఉగ్రం తర్వాత వచ్చిన KGF తో ఇండియా వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాడు. KGF 2తో అయితే 1000 కోట్ల క్లబ్ లోనే చేరాడు. ఏ సర్టిఫికేట్ తో వచ్చిన సలార్ మూవీ 700 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాంటి డైరెక్టర్ తో మన తారక్ అన్న సినిమా అంటే మామూలుగా ఉండదు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో మన తారక్ అన్న. నీల్మా సరదా సరదాకే హిట్ కొట్టేటోడు అంటే అలాంటిది ఫేవరెట్ హీరో అంటున్నాడు. నీల్మా ప్రజెంట్ అయితే సలార్ 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చినట్లు ఎన్టీఆర్ ని డ్రాగన్ తో పోల్స్తున్నారేమో. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారో చూడాలి మరి. అంతేకాకుండా తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్తో ఒక మూవీ, మన టాలీవుడ్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గారితో ఒక మూవీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే వీళ్ళతో మూవీ ఉన్నట్లు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ అప్డేట్స్ లేదా ఏదైనా మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.